ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. 2 రోజుల క్రితం ప్రీతి దేవిదాసి వాళ్ళు ఎవరో మాయాపూర్ పోతున్నారు, నేను కూడా వాళ్ళతో పోవాలని. దానికి సంబంధించి ఇక్కడ ఏదో నేను చదివా. భగవంతుడు ఎలా దొరుకుతాడు? भगवान कैसे मिलेगा? यात्राओं में घूमता रहेगा, भगवान मिलेगा। तो उसके संबंध में ऐसे ही मैं पढ़ रहा था, चलो आज बता देंगे। तो తీర్థయాత్రలు కొంతమంది తీర్థయాత్రలకు పోతున్నారు. మామూలుగా మనకి భక్తి అంటే ఏంటో తెలియదు కాబట్టి, మనం భక్తి చేయలేం కాబట్టి, మనం ఏదో బయట తిరుగుకుంటూ అది తిరిగి వచ్చాం, ఇది తిని తిరగడానికి, అక్కడ తిరిగి రావడానికి. నేను ఒంట్లో వయస్సు ఉంది, ఖాళీగా కూర్చోలేము. భక్తి అట్లా ఉండేది. ఇది భక్తి సాగుతో ఊరంతా తిరిగి రావడం, అటపోయి. భక్తి కావాలనే వాళ్ళ లక్షణాలు అది వేరుగా ఉంటాయి. ఎవరికైతే భక్తి కావాలి, నాకు ఈ ప్రపంచంతో ఏం కావాలా, ఎలా దేవుడి మీద మనసు నిలబడాలా, దానికి ఏం చేయాలి అని చేయడానికి తయారవడం. ఆమె మీద కూడా మాకు నిద్రపోతాం. సరి కూర్చొని తిట్టరండి. వీళ్ళంతా బాగా యాత్రలు చేశారు. వీళ్ళు బతుకంతా యాత్రలు. నేను తిరగనటువంటి ప్రదేశం అంటూ లేదు. నేను జగన్నాథ్ నేను కూడా పోయా, నేను కూడా పోయేసాడు, నేను కూడా పోయేసాడు. ఆ తర్వాత వాళ్ళు చచ్చారు. ఈ యాత్రలు చేసిన చచ్చిన తర్వాత ఎవడు ఆ యాత్రలో ఉండేవాడు ఎవడు అక్కడ స్వర్గంలో కనపడలే. అదేంద్ర బాబు పాప ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఇంత ఒళ్ళు ఈడ్చుకుంటూ, వయసుతో సంబంధం లేకుండా, అంతే కదా, ముసలాళ్ళైనా ఈడ్చుకుంటూ డేక్కుంటూ చూడాలా. చచ్చిన తర్వాత ఒక్కడు కూడా దొరకాల. ఆ దేవతలకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకు పాపం వీళ్ళు బతుకంతా ప్రతి సంవత్సరం యాత్రలు అంటే తిరిగి వచ్చారు, ఒక్కడికి కూడా తరించినట్టే కనపడలా. ఎక్కడికి పోయారు వాళ్ళకి అర్థం కాక. అంటే మామూలుగా మన యాత్రలు చేస్తే అంత పుణ్యం సంపాదించుకున్నట్టు, కానీ ఆ పుణ్యం ఫలితం ఏం కనపడలే అక్కడ. అదే వాళ్ళు ఇంకా అర్థం కాక దేవతలకి బ్రహ్మదేవుడు చెప్పారు. ఎప్పుడైనా ఏదైనా విషయం అర్థం కాకపోతే, సమస్యలకి జవాబు దొరకకపోతే కేర్ ఆఫ్ బ్రహ్మదేవుడు. అంటే ఆయన పితామహుడు, ఆయన ఆది, ఆయన ఈ ప్రపంచానికి ఆయన బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయం. బ్రహ్మదేవుడు గురువుగా ఆ సంప్రదాయాన్ని మధ్వాచార్యులు వచ్చి దానిలో మళ్ళీ మహాప్రభు భగవంతుడి స్వయంగా గురువుగా వచ్చి, అది మన సంప్రదాయం. వాళ్ళంతా కలిసి, దేవతలంతా కలిసి ముందు వాళ్ళ గురువు బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు. ఆయనకి రకరకాల జ్ఞానం ఉంది, కానీ ఈ రహస్య జ్ఞానం అంటే ఈ ఆత్మగతి ఎలా ఉంటుంది, ఆయనకి ఆ జ్ఞానం ఈ జ్ఞానం ఇదంతా ఉంది, కానీ లేకపోతే ఆయన దేవతల గురువు ఎందుకుంటాడు, ఆయన కూడా భక్తుడే ఉండేవాడు. ఆయన కూడా నోరేళ్ళ పెట్టాడు. ఐ డోంట్ నో వాట్ టు సే. ఇన్ని యాత్రలు చేసి వాడికి ఎక్కడ వాళ్ళ ఆత్మలు ఎక్కడ. అంత బ్రహ్మదేవుడు ఆయన కదా శరీరాలు మార్చేది ఇచ్చేది ఆయన. బ్రహ్మదేవుడు వీళ్ళంతా ఆవులేవి పుట్టారని చెప్పాడు. ఆవు జన్మ ఎత్తారు వీళ్ళంతా యాత్రలు చేసిన వాళ్ళంతా.
అప్పుడు ఆయన చెప్పి ఎవడైనా కూడా భగవంతుని పొందాలంటే భక్తుల దగ్గర ఉండి భగవంతుడి మనసు దేవుడి మీద నిలబడడానికి ఏం చేయాలా నేర్చుకోవాలా. తర్వాత భగవంతుడికి సేవలు చేయాలంటే ఎట చేయాల్సి వస్తుంది, ఏం సేవలు చేయాలో ఎట చేయాలా. కాబట్టి మనం ఏ విధంగా మనస్సు భగవంతుని మీద నిలబడాల, ఆ తర్వాత భగవంతుడికి ఎలా సేవలు చేస్తే ఆయన సంతోషపడి ఆయన దర్శనం వేయడానికి ఎవరైతే ఈ విధంగా వింటూ ఉంటారో. కాబట్టి భగవంతుడిని పొందాలనుకున్న వాళ్ళు ఎప్పుడు చెవుల్ని భగవన్ కీర్తన వినడం కానీ, లేదా భగవంతుడి కథలు వినడం కానీ, లేదా సేవ ఎలా చేయాలో చెబుతుంటే ఆయన్ని నేర్చుకుంటే మనం భగవంతుడు సంతోషపడే విధంగా మనం ఆయనకి సేవ చేస్తాం. ఆ విధంగా అటువంటి భక్తులు వెనక ఈ తీర్థయాత్ర చేయడం దేవుడిని దర్శించుకోవాలని. కానీ ఎవడైతే ఆ విధంగా చేస్తూ ఉంటాడో దేవుడే వాళ్ళకి దేవుడు సంతోషపడ్డాడు, ఆయన దర్శనం ఇస్తాడు. అదే రకంగా ఒకసారి భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు, ఆయన మనమంతా కూడా దేవుడి దర్శనాలు చేస్తూ ఉంటాం. కానీ మనకేమైనా దేవుడు కనబడుతున్నాడా? దేవుడి ఆ చెక్క విగ్రహం, రాతి విగ్రహం, లోహ విగ్రహం మనకు కనబడుతూ ఉంటుంది. మనం అంత ఎదిగిన వాళ్ళం కావు, కాబట్టి మనకి ఆ విగ్రహాలే కనబడుతూ ఉంటాయి. కానీ ఆ విగ్రహాలు దేవుడే, కానీ మనకు కనబడుతున్నాడే ఏంది? ఆయన దేవుడే చేస్తూ ఉంటాం. మన శ్రద్ధను బట్టి మెల్లిగా ఆయన మనం చూసుకుంటూ ఉంటాడు. దగ్గరికి వస్తున్నాం, దూరంగా పోతున్నాం. భక్తి సిద్ధాంత మహారాజుకి ఆయనకి వయసు వచ్చింది, ఆయనకు 76 ఏళ్ళు ఎంత బతికాడు ఆయన. కాబట్టి ఆయన కొద్దిగా చూపు తగ్గింది. వాళ్ళు కళ్ళజోడు, కొంతమంది కళ్ళజోడు పెట్టుకుని చూసే రకాలు, కొంతమంది దూరంగా చూడాలంటే కళ్ళజోడు ఉండాలి. ఎంతమంది పెట్టుకున్నారు? 1, 2, 3, 4. కొంతమంది దగ్గరకు చూడడానికి కళ్ళజోడు పెట్టుకోవాలి, కొంతమంది దూరంగా ఉన్నాయి సరిగ్గా కనపడడానికి కళ్ళజోడు పెట్టుకోవాలి. ఇప్పుడు భక్తి సిద్ధాంత మహారాజు ఆయన మామూలుగా కళ్ళజోడు పెట్టుకుంటాడు, ఎవరైనా కళ్ళజోడు. అందుకే నేను 2 కళ్ళజోడు పెట్టుకున్నాను. ఇప్పుడు గొడవ టేబుల్ మీద పెట్టి మర్చిపోయి వచ్చి బ్యాగులో పెట్టి అక్కడెక్కడ మర్చిపోయి మందిరానికి వచ్చి మళ్ళీ కళ్ళజోడు లేకుండా అంటే ఏది ఎక్కడుండే అక్కడ ఒక కళ్ళజోడు, ఇక్కడ ఒక కళ్ళజోడు, బస్ గంట తిరుగుతూ ఉంటుంది, రూమ్లో పడి ఉంటుంది. ఎక్కడుంటే అక్కడ చదువుకోవడానికి ఇబ్బంది లేకుండా. అరే ఆయన ఒకరోజు కళ్ళజోడు మర్చిపోయేస్తే ఆయన నిలబడి మామూలుగా చూస్తున్నాడు. శిష్యుడికి అనిపించింది, ఎప్పుడు కళ్ళజోడు పెట్టుకొస్తాడు గురు మహారాజు, భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు. అంటే ఆయన దగ్గరికి వెళ్ళి గురువు గారి సేవ చేయాలి అంటే గురువుని గమనిస్తున్నాడు. గురువు గారి దగ్గరికి వెళ్ళి, గురు మహారాజ్ ఈరోజు మీరు కళ్ళజోడు తెచ్చుకున్నట్టే నేను తెచ్చినా మీకు అంటే, నేను దేవుడిని చూడడానికి ప్రయత్నం చేయట్లేదు, ఆయన నన్ను చూస్తాడేమో అని నేను నిలబడి ఉన్నాను. నేను ఆయన్ని చూడగలిగేది, ఆయన దర్శనం ఇస్తే కదా నేను చూడగలిగేది. కనీసం ఆయన నన్ను మాత్రం చూస్తాడు, ఆయన ఎంతమంది నేను చూడగలడు అంటే ఆయన దృష్టి నా మీద పడాలని చెప్పి నేను ఇక్కడ నిలబడ్డా. నేను ఆయన చూస్తున్నది ఏం లేదు, ఆయన అట్ట కనబడతాడు ఆయన్ని. తర్వాత ఆయన చెప్పాడు, భక్తి సిద్ధాంత మహారాజు ఎప్పుడు జగన్నాథ్ మందిరానికి వెళ్ళినా కూడా, ఎప్పుడు జగన్నాథ్ మందిరానికి వెళ్ళి అందరిలాగా తోసుకుంటూ కుమ్ముకుంటూ ఇంకా ఎంత దగ్గరికి వెళ్తే అంటే మీరంతా చేసేది అదే కదా. ఆయన మాత్రం గరుడ స్తంభం దగ్గర అంటే లాస్ట్ పాయింట్, హాల్ అంతా ముందుకు ఉంటుంది, 2 హాళ్ళు ముందు ఉంటుంది. ఆయన మాత్రం గరుడ స్తంభం దగ్గర ఆయన చెప్పాడు, మనల్ని దేవుడు చూసే పరిస్థితి కూడా లేదు, కానీ దేవుడు గరుగుమంతుడిని చూస్తాడు, ఆయన గొప్ప భక్తుడు. ఆ విధంగా ఆయన దృష్టి నా మీద కూడా పడుతుందేమని చెప్పినారు. గరుడ స్తంభం దగ్గర దూరంగా నిలబడి అంటే గరుడ స్తంభం దగ్గర నిలబడి దేవుడికి దగ్గర పోవడానికి చూడకుండా ఆయన
ఎందుకు అంత దూరం నిలబడ్డారు జనాలంతా ఎగబడి ముందుకెళ్ళి వచ్చేది అప్పుడప్పుడు జగన్నాథ్పురి పెద్దగా ఉంటాయి విగ్రహాలు. మధ్యలో నిలబడితే 3 విగ్రహాలు ఒకేసారి కనబడవు కూడా అక్కడ, అంత పెద్ద విగ్రహాలు. ఈ మధ్యలో నిలబడితే సుభద్రాదేవి కనబడుతుంది, సగం జగన్నాథుడు సగం బలరాముడు కనబడతారు. సాటిస్ఫాక్షన్ ఉండాలి. అదే పూర్తిగా అటుపక్క వెళ్ళి జగన్నాథుడు పూర్తిగా చూడాలి, ఇటు పక్క వెళ్ళి బలదేవుడిని సరిగ్గా చూడాలి. మధ్యలో నిలబడితే సుభద్రం కనబడుతుంది. కానీ ఆయన మాత్రం భగవంతుడిని ఆ విధంగా మనం చూడగలిగే అవకాశం లేదు. దానికి పద్ధతి ఎవరైతే చెవుల్ని సరిగ్గా ఉపయోగించుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళు భగవంతుడు. అందుకని అటువంటి వాళ్ళు ఎప్పుడు కీర్తన జరిగేప్పుడల్లా భగవన్నామాన్ని సంపాదించుకోవడానికి, ఏదైనా క్లాస్ జరిగినప్పుడల్లా విని మన బతుకుని మార్చేటువంటి 2 మాటలేమన్నా మనకి వినే అవకాశం కలుగుతుంది. ఆ రకంగా ఒక గురువు గారు అంటే అందరూ దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళు దర్శనం కోసం వస్తూ ఉంటారు. గురువుగారు ఒక ఆయన రెగ్యులర్గా వస్తుంటే ఆయన అన్నాడు, నీకు ఈ ఏకాదశి లోపల దర్శనం జరుగుతుంది పోయాని. ఆయన శ్రద్ధ చూసి గురువుగారు ఏమన్నా, నీకు ఏకాదశి లోపల నీకు దర్శనం జరుగుతుంది భగవంతుడి పోయాను. ఎంత సంతోషపడ్డాడు, ఎదురు చూస్తున్నాడు. ఏకాదశి వచ్చింది, అయిపోయింది, దర్శనం లేదు, పోవట్లేదు, దేవుడి దర్శనం కలగల. ఎదురు గురువు గారి దర్శనం కానీ అబద్ధం చెప్పడైనా ఆయన అనవసరంగా నాకు చెప్పాల్సిన అవసరం లేదు, ఏదో నా యోగ్యతను చూసి నీకు దర్శన ప్రాప్తి వస్తు అనేసినాడు. కానీ మనకేం ఏకాదశి వచ్చేసింది, అయిపోయింది. గురువు గారి దగ్గరికి వెళ్ళి ఎరిమొహం పెట్టుకుని, సార్ మీరు అటన్నా నాకేం దర్శనం ఏం కలగలేదు, మీ మాట అబద్ధం కాదు కదా, విషయం ఏందని. ఏం జరిగిందో ఏకాదశి దాకా ఏం జరిగిందో చెప్పు నువ్వు. ఇది కొద్ది రోజుల క్రితం భక్తులు నగర సంకీర్తన చేసుకుంటూ మా వీధిలోకి వచ్చారు అని. అదే కదా దర్శనం అంటే, భక్తులు వచ్చి నీకు భగవన్నామం వినిపిస్తున్నారు, భగవన్నామం వింటూ పోతుంటే ఒకరోజు దర్శనం అవుతుంది. అంటే భగవంతుని పని నామం జపం చేయకుండా దేవుడి దర్శనం అవుతుందా? మన కుళ్ళు బుద్ధులు, మన కంపు ఇవన్నీ లోపల పెట్టుకుని భగవంతుడు కనపడి అది అయ్యే పనే అయింది. ఇవన్నీ పోతే కదా మనకు కనపడేది. మన కుళ్ళు బుద్ధులు కంపు పోతే కానీ భగవంతుడు మనకి ఎలా దర్శనం అవుతాడు. అటు భక్తులు నగర కీర్తన వచ్చింది అంటే ఈయన రోజు మందిరానికి వస్తున్నాడు, అసలు చేయాల్సింది నామ సంకీర్తన మీద మనం జోరు పెట్టాల్సి ఉంటుంది. మనకి ఎంత ఆతృత ఉంటే భగవంతుని దర్శనం చేసుకోవాలని అంత ఎక్కువగా నామాన్ని జపం చేస్తూ ముందుకు పోతుంటే మెల్లిగా మన మనసు మెల్లిగా స్టేజెస్లో మన మనసు నిలకడగా ఉంటుంది దేవుడి చింతనలో. కొద్ది రోజుల క్రితం ఊరంతా పెద్దది, ఆయన వీధిలోకి ఎందుకు వచ్చారు కీర్తనతో అంటే భగవంతుడు ఇది అయ్యే పద్ధతి, కీర్తనలు చేయాలి, భగవంతుడి దర్శనం కావాలంటే శ్రద్ధగా కీర్తన. ఆ తర్వాత అది కొద్ది రోజుల వాళ్ళు పుస్తకాలు అమ్మడానికి వచ్చారు సార్. వాళ్ళంతా భగవద్గీతలన్నీ అంటగడుతున్నారు. వాళ్ళు మా ఇంటికి వచ్చి పుస్తకాలు చదవండి అని చెప్పి, అది ఉందంటే అది ఉందంటే ఆల్రెడీ ఇది తీసుకోండి, అయితే ఇది ఉందంటే అది తీసుకోండి. వాడు మొత్తాన్ని పుస్తకాలు అంటగట్టాలని చూస్తున్నాడు నాకు అని ఆయన అన్నాడు. అదే భగవంతుని తెలుసుకోవాలంటే మనం ఆయన గురించి వింటూ ఉండాలి. భగవంతుని గురించి వింటూ ఉంటే మనకు అర్థమవుతుంది, ఆకర్షణ కలుగుతుంది. ఆ తర్వాత మా వీధిలో విగ్రహాలకి పల్లకీ సేవ జరిగింది. ఇంకా దేవుడు నీ దగ్గరికి వచ్చా, విగ్రహాలకి దేవుడికి తేడా లేదు, నువ్వు మందిరానికి ఎంత దూరం వస్తున్నావు, నీ వీధిలోకి విగ్రహాలు వచ్చేసినాయి కీర్తనలు చేసుకుంటా, అది కూడా దర్శనమే కదా.
అంటే భగవంతుడి విగ్రహాలకి భగవంతుడికి తేడా లేదు, భగవన్ నామానికి భగవంతుడికి తేడా లేదు, భగవంతుడి గురించి వినడానికి భగవంతుడి దర్శనానికి తేడా లేదు. నీకు ఎన్ని అవకాశాలు నువ్వు దాన్ని అర్థం చేసుకుని ఉంటే చక్కగా భగవంతుడి ఆరతులు చూస్తావు, భగవంతుడి విగ్రహాన్ని చూసుకుంటాం. ఈ రకంగా నా నా యొక్క ఆశీర్వాదం వల్ల నీ వీధిలోకి, నీ ఇంటి ముందుకే ఎన్ని అవకాశాలు వచ్చాయి. దర్శనం కలగలేదంటే సరే, ఓహో ఇదే విషయం అని ఆయన నాకు ఇన్ని అవకాశాలు ఇచ్చాడు. దేవుడిని ఎలా మన దేవుడికి దగ్గర కావాలా అని చెప్పి. ఆ తర్వాత ఒకరోజు ఎవడో వచ్చాడు, మా ఇంట్లో ఇద్దరు ముసలాళ్ళు అయిపోయినాం, మా ఇంట్లో రాధాకృష్ణ విగ్రహాలు ఉన్నాయి, మేము సేవ చేయలేకపోతే మీరు భక్తులు కదా, మీరు తీసేసుకోండి, మాకు వయసు వచ్చేసి మేము సేవ చేసుకోలేకపోతున్నాం అంటే భగవంతుడు ఈయన సేవలు అందుకోవడానికి వాడికి బుద్ధి పుట్టిందండి. వాడికి బుద్ధి పుట్టి వీడు భక్తుల్లాగా ఉన్నాడు, వీడికి ఇస్తే చక్కగా సేవలు చేసుకుంటాడు. మన వల్ల కావట్లేదు, ముసలితనంలో ఒంగోడం, నిలబడడం, ఏమి చేయడం. ఆయన ఆల్రెడీ ఒకసారి క్లాస్ విని ఉన్నాడు కాబట్టి భగవంతుడు నా సేవలు అందుకొని నన్ను తరింపజేయడానికి నాకు అవకాశం వెంటనే ఆయన ఆ విగ్రహాలను తీసుకుని చక్కగా రోజంతా కూడా రకరకాల సేవలు చేసుకుంటూ, ఏదో మంగళారతి అని చెప్పి, శృంగారారతి అని చెప్పి, భగవంతుడికి సేనారతి అని చెప్పి, భగవంతుడికి రాజభోగారతి అని చెప్పి, ఏదో భగవంతుడికి నైవేద్యాలు అని చెప్పి రోజంతా అంటే ఆ విధంగా అతను భగవంతుడితో రోజు చనిపోయేప్పుడు భగవంతుడే గుర్తొచ్చాడు. చనిపోయేప్పుడు ఆయనకి భగవంతుడే ఆయనకి జ్ఞానం కలిగింది. ఎవరైతే రోజు ఈ విధంగా బతుకుతూ ఉంటారో వాళ్ళల్లో వైరాగ్యం కలుగుతుంది కదా. రోజు ఎవరైతే భగవంతుడి సేవల్లో పాల్గొంటూ ఉంటారో వాళ్ళకి ఈ శరీరం యొక్క గతి, ఈ శరీరం యొక్క పరిస్థితి ఏమవుతుంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఒకసారి ఇంకో స్టోరీ ఇది. ఒకసారి ఒక బాగా ధనికుడు, అందరూ ధనికులు కావాలని చూస్తూ ఉంటారు. ఒక ధనికుడు కుప్పలు తెప్పలుగా డబ్బులు ఉన్నాయి, ఆయన పరిస్థితి బాగాలేని పరిస్థితి వచ్చింది. ఇంక యమరాజు కనపడడం ప్రారంభమవుతుంది. నాకు ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, నిన్న మొన్నటి నుంచి మా అమ్మాయిని తింటలేదండి, 96 ఏళ్ళు అంత అంటే వస్తున్నట్టుంది, చావు దగ్గర పడుతున్నట్టుంది, ఏం తినాలని తింటలేదు, గమ్మున అయిపోయి వాళ్ళంతా పరిగెత్తుకొచ్చి మా బ్రదర్ వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చేసి 96 ఏళ్ళు అటువంటి పరిస్థితి వస్తాయంటే బహుశా 1-2 రోజుల లోపల శరీరం వదిలిపెట్టేయచ్చు, తినాలనిపించదు, ఆలోచన సరిగ్గా మాట్లాడలేము. గమ్మున ఎవరైతే సాధన చేసుకున్నారో వాళ్ళు వాళ్ళ యొక్క కోరికల్ని చెప్పగలుగుతారు. ఎవరైతే ఒక పద్ధతిలో బతకలేదో వాళ్ళ మైండ్ కాస్త మన అదుపులో ఉండదు. వాళ్ళు ఏమైనా భయపడుతూ ఉంటారో, ఏం ఆలోచనలు వస్తూ ఉంటాయో, ఆ వయసులో గొంతు పడిపోతుంది, మాట్లాడలేరు. అంతే ఆ పరిస్థితి ఉన్నట్టు. మా హైదరాబాద్ నుంచే నాకు ఫోన్ చేశాడు. నేనే వెంటనే పరిగెత్తుకు వస్తాను అట్లే వ్యక్తం చేయలేదు. మా ఫాదర్ భయపడి ఆయన ఫోన్ చేశాడు నాకు. నేను కురుక్షేత్రంలో ఉన్నప్పుడు డాక్టర్లు చేతులు ఎత్తేసినారు, ఇంకా నువ్వు ఒకసారి వచ్చి చూడాలంటే నేను ఫ్లైట్ టికెట్లు పంపిస్తాను నీకు కురుక్షేత్రం నుంచి. నేను తర్వాత వెళ్ళాను. నేను కర్మంతం రోజు వెళ్ళంతా కీర్తనలు చేసి అప్పుడు ఉల్లిపాయలు లేకుండా వండించి నైవేద్యాలు పెట్టి ఆ తర్వాత భక్తులందరికీ పెట్టి నేను నడిపించా. ఈ కర్మంతరం రోజు పెద్ద కర్మ రోజు కాదు, చనిపోయిన అంత దూరం నుంచి అక్కడ మాకేదో ప్రోగ్రామ్ ఏదో రాబోతుంది, రథయాత్ర ఇక్కడికి వచ్చి నేను చేసేదాన్ని.
పెద్ద కర్మ రోజుకి నేను తప్పకుండా ఇక్కడ చేరుకుంటా. ట్రైన్ టికెట్లన్నీ బుక్ చేసుకుని నేను ఇక్కడ వచ్చి ఈయన ఎంత డబ్బు ఉన్నాడైనా చచ్చే పరిస్థితి వచ్చింది. యమరాజు కనపడడం ప్రారంభమైంది. సార్ నీ ఏ మందిరానికి ఏం డబ్బులు కట్టమన్నా కడతా, నన్ను కొద్దిగా వదిలిపెట్టండి. యమరాజు ఒక నవ్వు నవ్వాడు. నువ్వు వదిలిపెట్టడానికి అయితే నేను ఎందుకు వస్తానే, నేను వచ్చా అంటే వదిలిపెట్టేది లేదు, వదిలిపెట్టేది లేదు కాబట్టి నేను మీకు కనపడడం ప్రారంభమైంది. తయారవడానికి నాతో పాటు నెక్స్ట్ అక్కడికి పోవాలని అంటే ఆ బంధువులందరినీ పిలిచాడు. వచ్చి ఉంటారు కదా, ఈ పెళ్ళాం, బిడ్డలు, మనవలు, కోడళ్ళు, వీళ్ళందరూ నన్ను నమ్ముకుని వీళ్ళందరికీ పెద్ద దిక్కు నేనే సార్. నన్ను లాక్కుపోతా అంటే అట్ట అవుతుంది అంటే నువ్వు పోతే వాళ్ళు ఇంకా బ్రహ్మాండంగా బతుకుతారే నీకు. నువ్వు పోయావంటే నువ్వు ఉన్నప్పుడు ఎలా బతుకుతున్నా, నువ్వు పోతే అంతకంటే బాగానే బతుకుతారు. నువ్వు అనుకుంటున్నావు, నేను లేకపోతే వీళ్ళకట్ట దిక్కు. కాబట్టి దానికే వరిగా మాకు వాళ్ళ గురించి. రెండో పాయింట్ మాత్రం ఖచ్చితం, నువ్వు లేకపోతే వాళ్ళని నువ్వు నీ పర్యవేక్షణలో వాళ్ళు ఎలా బతుకుతున్నా, నువ్వు లేకపోతే అంతకంటే బాగానే బతుకుతారు. అది నేను చెబుతున్నాను, దాని గురించి వరిగా మాకు. ఏం సార్ నా వయసు మరి అంత ఎక్కువేం లేదు. యమరాజు అన్ని డిస్కషన్ రకరకాల సాకులు చెబుతున్నాడు. మందిరం చెప్పండి, ఏమైనా సేవలు చెప్పండి, దేవుడికి ఆ మందిరంలో డబ్బులు కట్టాలా, ఇక్కడికి వెళ్ళి అది చేయాలి, ఇది చేయాలా, అవసరం దేవుడికి డబ్బులు ఏం అవసరం లేదు అంటే దేవుడికి డబ్బులు అవసరమైంది. ఒకటి చేస్తుంటే యమరాజు అడ్డంగానే తలకాయ ఊపుతున్నాడు. ఇటంతా అవసరం లేదు, నీకు టైం వచ్చింది, ఇంక నీ డబ్బులు ఏం అవసరం లేదు. ఒకవేళ నువ్వు డబ్బులు ఇవ్వాలంటే ఇచ్చుకో, కానీ నేను మనం వదిలిపెట్టేది లేదు. నేను మందిలో ఎంత డబ్బులు ఇచ్చా కాబట్టి నన్ను ఇంకో 4 ఏళ్ళు వదిలిపెట్టండి, అదంతా వీలు కాదు. ఈ రకంగా డబ్బులు ఆశ చూపించాడు, ఒప్పుకోలేదు. పాపం చూడండి, వీళ్ళంతా నా మీద ఆధారపడి దానికి ఒప్పుకోలేదు. అంతేకాకుండా అని చెప్పాడు, నీకంటే నువ్వు చూసుకోవడానికంటే బాగానే బతుకుతారు వీళ్ళని చెప్పి. ఆ తర్వాత ఆయన నా వయసు అంత లేదు సార్, తొందరగా అంటే అసలు విషయం ఒప్పుకున్నా, ఇంకా కోరికలు కావలేదు సార్, అసలు విషయం దాచిపెట్టేది ఇది అన్నాడు. ఇంకా ఓపెన్ మొహమాట వదిలిపెట్టి నా వయసు అంత ఎక్కువ లేదు సార్, ఇప్పుడే కావడం ఇంకానే కొద్దిగా. ఇంకా ఈ రోజుల్లో మంచి మంచి డాక్టర్లు, మంచి మంచి మందులు అని ఉన్నాయి. వాళ్ళని బతికిస్తారో చూడ, అది కూడా చూద్దాం. డాక్టర్లు అందరూ డబ్బులు తీసుకునే వాళ్ళే కానీ ఎవడు గ్యారంటీ ఇవ్వటంలో నువ్వు బతుకుతాను. యమరాజు మళ్ళీ నవ్వుతున్నాడు. అర్థమైందని పట్టుకుపోయే రోజు వచ్చినప్పుడు డాక్టర్ అంత డబ్బు గుంజుకుంటారు కానీ నిన్ను బతికి బయట పెట్టే అవకాశం వాళ్ళకేం చేత కాదు. వాళ్ళకి అర్థమైనా నువ్వు కన్సల్ట్ చేసిన డాక్టర్ అందరూ ఏమంటారో చూసావు కదా, మా ప్రయత్నం మీరు చేస్తారు సార్, మీరు ఇంత ఖర్చు పెట్టారు, ఆ తర్వాత ఏమవుతుందో మేము చెప్పలేం అంటే నువ్వు పోతావురా అన్నట్టుగానే. పరిస్థితి అట్లాంటి అందరికీ తెలిసిపోతుంది కదా. సరే, ఇంకా ఈయన ఏం చేయాలో తెలియకపోతే వాడెవడో వైష్ణవుడు ప్రచారం చేస్తూ టక్కన అక్కడికి రావడం జరిగింది. ఆ వైష్ణవుడు యమదూతం చూడటం లేదు, కానీ వైష్ణవుడు ఈయన పరిస్థితి బాగాలేదు, నువ్వు భక్తి చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది అని చెప్పి మంత్రోపదేశం ఇవన్నిచ్చి ఈ రకంగా మీరు జై శ్రీకృష్ణ చైతన్య హరే కృష్ణ మంత్రం చేసుకుంటూ ఉండండి, మీకు మంచి జరుగుతుంది అంటే. ఆయన ఇంకా ఏం పాలుపోక అన్ని ట్రై చేశాడు. సరే మంత్రం జపం చేద్దామని చెప్పి ఆయన ఇంకా మంత్రం పట్టుకుని తగులుకున్నాడు. ఈ హరే కృష్ణ మంత్రాన్ని జపం చేయడం ప్రారంభించాడు గట్టిగా. చేస్తుంటే మెల్లిగా నిజంగానే కర్మలు తొలిగాయి, కొద్దిగా తొలుగుతున్నాయి, దానివల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆయన అంత చనిపోయేంత పరిస్థితి అని రాలా, అందు వయసు ఎక్కువేం కాదు కదా. ఆ తర్వాత ఇంక ఈయనకి జపం చేస్తూ ఆయనకు అర్థమైంది, నేను శరీరం కాదు, నేను ఆత్మని. శరీరం ఈరోజు కాకపోతే 10 ఏళ్ళ తర్వాత కాకపోతే 25 ఏళ్ళ తర్వాత ఈ శరీరం వదిలిపెట్టక తప్పదు అంటే ఆయన ఇంకా
ఈ శరీరం మీద మమకారాన్ని ఏం చేశాడు, వదిలిపెట్టుకున్నాడు. నేను మంత్రం చేస్తున్నాను అంటే మంత్రం చేసేవాడికి సాగు భయం ఉండదు. ఇప్పుడు నేను మంత్రం నిజంగా నేను భజన చేసుకుంటుంటే సాగు వస్తాను, దరిద్రం వదిలింది. ఇక్కడుండే ఈ కష్ట పరిస్థితుల్లో మనం ఎంత తపస్సు చేస్తూ అంటే చలికాలం అయినా కూడా మీరు లేవక తప్పదు, నిద్ర లేవక తప్పదు, చన్నీళ్ళతో స్నానం చేయక తప్పదు, పోయేసి మందిరానికి పోయి ప్రోగ్రాం అంటే కొద్దిగా శరీరాన్ని తొయ్యాల్సి వస్తుంది. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా భక్తి ఆగడానికి వీలు టైం అయిపోయింది. ఇది చెప్పి ఆపు చేస్తా. భక్తి ఆగడానికి వీల్లేదు కాబట్టి లేదా చేతగాని వాడికి ప్రతిదానికి భయపడుతున్నాడు. ఏమో ఇప్పుడు చలిగా ఉంది, ఏమో ఇప్పుడు నిద్ర తక్కువైంది, రకరకాల సాకులు. కానీ భక్తి అలవాటు అయితే ఏమో ఇవన్నీ ఎప్పుడు ఉంటానే ఉంటే ఇది మాత్రం ఆగడానికి లేదు. మనం బతికేదే దీనికోసం కాబట్టి పోతూ ఉండడం ఏది ఏమైనా ఎంత కష్టమైనా. సో ప్రభుపాద ఒకసారి మంగళారతికి రావడానికి కొద్దిగా బాగాలేదు అది ఇది అంటే మంగళారతికి చావడం మేలు అన్నాడు. వాడికి ఏం జవాబు లేదు తెలియదు. నువ్వు ఏం బాగాలేదు అని కూర్చోవడం కంటే అంత బాగాలేకపోతే చావడం మేలు కదా, అదే దేవుడి దర్శనం చేస్తే చస్తే మేలు అని ఇంకేం డిస్కషన్ ఉంది అక్కడ. అంటే అంత కుంటి సాగులు చెప్పి నువ్వు భక్తిని ఎగ్గొట్టమాక చెప్పి ఇంకా ఈయన తయారైపోయినాడు. ఇంకా ఆయనకి యమరాజు భయం పోయింది. ఈరోజు ఈసారి యమరాజు కనబడితే యమరాజు ఏం భయం చేస్తున్నాడు కానీ కొద్దిగా దూరంగా పోయాడు. ఆల్రెడీ మంచి పనిలో దిగాడు. యమరాజు కొద్దిగా దూరంగా ఏం తయారయ్యాడు. ఇప్పుడు యమరాజు గారు పట్టుకుపోండి సార్ రెడీగా ఉన్నాను. నిజంగానే కొద్ది రోజుల తర్వాత యమరాజు అని వచ్చాడు. అంటే నేను రెడీగానే ఉన్నాను సార్, నేను ఇంకా అడిగేది ఏం లేదు, నన్ను బతికించాను, ఇంకా బతకనేయండి సార్, అది చేయండి సార్. ఆయన ఉన్నాడు, నీలాంటి వాడు ఈ ప్రపంచానికి కావాలి, నువ్వు ఇప్పుడే చేస్తే అట్టగా నీకు 4 ఏళ్ళు బతికితే ప్రచారం చేస్తా, 10 మంది బాగుపడతారు అని చెప్పి ఆయన ఆశీర్వదించి నువ్వు ఇంకా 4 ఏళ్ళు బతకపోయాను. అంటే భగవన్నామంతో మన తలరాతలు భగవంతుడు కావాలంటే మారే ఒక భక్తుడికి మాత్రం భగవంతుడు ఇప్పుడు రమ్మంటే ఇప్పుడు పోవడానికి తయారుగా ఉంటాడు. 4 ఏళ్ల తర్వాత సార్ ముసలితో అంత బాధపడుతున్నా సార్ ఇప్పుడే పట్టుకుపోండి అడుగుతారే, మీరు అట్ట కావాలంటే అట్ట సార్. నేను మాత్రం మిమ్మల్ని మర్చిపోకుండా ఉండాలి, అదే ఆ ప్రార్థన చేస్తున్నాను. నన్ను మంచంలో పడి ఉండమంటే పడి ఉంటాను, హరే కృష్ణ అంటూ ఉంటా. పట్టుకుపోవాలంటే పట్టుకుపోండి. కానీ అంటే భక్తులు భగవంతుడికి ఎప్పుడు చెప్పరు నాకు బాగాలేదు సార్ బతికేం చేయాలి పట్టుకుపోండి. కానీ మనం అక్కడికి పోవడానికి మనకి అర్హత లేకపోతే దేవుడు ఎందుకు పట్టుకుపోతాడు మనల్ని? అంటే మనం అడగడం బెస్ట్. పట్టుకుపోండి సార్, ఎక్కడికి పట్టుకుపోతాడు? తీసుకెళ్ళి యమరాజు దగ్గర వదిలిపెడతాడు తీసుకుపోయి. నేను ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనకి యోగ్యత లేదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.